ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన భద్రత కోసం, తన కుటుంబ భద్రత కోసం 1000 మంది భద్రతా సిబ్బందిని నియమించుకున్నట్లుగా 5 ఏళ్ల కాలంలో వాళ్ళకి 296 కోట్ల రూపాయలు జీతభత్యాలుగా వెచ్చించినట్లుగా, అసలు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరు పెట్టుకోని విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారని, ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీని మొత్తం కలిపిన జగన్మోహన్ రెడ్డి అంతకంటే ఎక్కువ సెక్యూరిటీని పెట్టుకున్నారు అంటూ రకరకాలుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఇంత సెక్యూరిటీ పెట్టుకోవడానికి కారణం ఏంటి, తెర వెనుక ఏం జరిగింది అనే అంశాల మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన భద్రత కోసం, తన కుటుంబ భద్రత కోసం 1000 మందిని పైగా నియమించుకున్నట్లుగా, వీళ్ళందరికీ ఈ 5 ఏళ్ల కాలంలో 296 కోట్ల రూపాయలు జీతభత్యాలుగా వెచ్చించినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అసలు దక్షిణ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి సెక్యూరిటీ కేవలం జగన్మోహన్ రెడ్డికే ఉంది. అది కూడా దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని ముఖ్యమంత్రులకు ఉన్న సెక్యూరిటీని కలిపినా జగన్మోహన్ రెడ్డిదే అంతకంటే ఎక్కువే ఉంటుంది అంటూ కొన్ని ఆరోపణలు, కొన్ని వార్తలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఇంత సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి పెట్టుకోవడానికి గల కారణం ఏంటి, దీని వెనక కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎవరిది అంటే ఏం చెప్తారు? ఒకటి, దక్షిణ భారతదేశం కాదు, భారతదేశంలో ఏ సీఎంకి అంత భద్రత లేదు. ఓన్లీ దక్షిణ భారతదేశం కాదు, అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు భారతదేశంలో అంటే యోగి ఆదిత్యనాథ్. ఉగ్రవాదుల టార్గెట్ లో ఉన్నారు. ఆయనకు కూడా అంత భద్రత లేదు. సో కాబట్టి భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో కాదు, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి విధంగా ఆయన భద్రతను దాదాపుగా 1000 మందితోటి 300 కోట్ల రూపాయలతోటి ఏర్పాటు చేసుకున్నారు. దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి జీవోలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ఎందుకు తెలుసా, గాల్లో పోరాటం, నీటిలో పోరాటం, భూమి మీద పోరాటం చేసేటువంటి వాళ్ళని ఎంపిక చేసి ట్రైనింగ్ ఇచ్చి ఆ 300 మందిని పెట్టుకున్నారు. అంతేకాదు వాళ్ళ డ్రెస్ కూడా కమాండోస్, బ్లాక్ కమాండోస్కి ఎలా ఉంటాయో అలాంటి డ్రెస్ నీలి రంగులోది సుమారుగా ఇంచుమించుగా అలా ఉండేది పెట్టి ఆయన దాన్ని ఒక స్టేటస్ సింబల్ లాగా భావించారు. అసలు ఎందుకు ఈ ఆలోచన జగన్మోహన్ రెడ్డికి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా థ్రెట్లో ఉన్నాడా? నక్సలైట్ల థ్రెట్లో ఉన్నాడా? లేదా ఉగ్రవాదుల థ్రెట్లో ఉన్నాడా? లేడు. ఒకవేళ ఉంటే గనక కేంద్ర హోంశాఖ రివ్యూ చేసి చెప్తుంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి Z+ కేటగిరీ ఉంది కాబట్టి, ఆయనకి బ్లాక్ కమాండోస్ ఉన్నారు కాబట్టి తనకు కూడా కావాలి. ఓకే, ఇది యుగోయిస్ట్ జగన్మోహన్ రెడ్డి అనేది నేను చెప్పడం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చాలా మంది చెప్పేటువంటి మాట. అది యుగోయిస్ట్. సో చంద్రబాబు నాయుడుకి ఉండగా నాకెందుకు ఉండకూడదు అనేటువంటి ఒక యుగోతోటి అతను 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1000 మందిని సెక్యూరిటీ కింద పెట్టుకున్నారు. అందరితోటి కామ్గా ఉన్నాడా? తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ని ఏం చేశాడు ఆయన? దాదాపు 30 అడుగుల కంచితోటి సద్దాం హుస్సేన్ పెట్టుకున్నట్టు రక్షణ కవచంలాగా దాన్ని పెట్టుకున్నాడు. అసలు ఎందుకు అంత థ్రెట్ నీకు అసలు ఉందా జగన్మోహన్ రెడ్డికి అని అంటే, అంత థ్రెట్ లేదని చెప్పేసి నిఘా వర్గాలు చెప్తాయి, ఇంటెలిజెన్స్ చెప్తాయి. కానీ అంత థ్రెట్ ఉందని చెప్పి క్రియేట్ చేసి ఆ సెక్యూరిటీ ఇవ్వాలి అంటే ఎవరిస్తారు? జగన్మోహన్ రెడ్డి వీరభక్త IPSలు ఇవ్వాల్సిందే, మామూలు వాళ్ళైతే ఎవరు వీరభక్త IPS అంటే PSR ఆంజనేయులు, ఇంటెలిజెన్స్ చీఫ్. ఓకే, ఆయన ఒక ఫైల్ మూవ్ చేశాడు. ఆ ఫైల్ మూవ్ చేసిన దాని ప్రకారం ఇవన్నీ కూడా ఏర్పాటు చేశావు. సో దీని వెనక కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా PSR ఆంజనేయులు. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వీరభక్త IPS IASలో వ్యవహరించినటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళ పేర్లు కనపడుతున్నాయి కదా మనకి. ఎవరు? PSR ఆంజనేయులు, CID చీఫ్ సునీల్, సంజయ్, వీళ్ళే కదా IPSలు మనకు కనపడుతుంది. ఆయన DGP, మాజీ DGP రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ DGP, తర్వాత కొల్లు రఘురామరెడ్డి, వీళ్ళే కదా కనపడుతుంది IPSలు వీరభక్త. అంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా అలానే ఉంది కదా. ఇప్పుడు కొల్లు రఘురామరెడ్డి పెట్టినట్టు ప్రపోజల్ ఏంటి? అప్పట్లో వచ్చిన న్యూస్ ప్రకారం డిపార్ట్మెంట్లు అన్నిటికి కలిపి విజిలెన్స్ లో ఒక జనరల్ గా డిపార్ట్మెంట్ విజిలెన్స్ విభాగం ఉంటుంది. ఆ మొత్తం కలిపేసి తనకే ఇవ్వాలని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టాడు.
దానికి ప్రత్యేకమైన చట్టాన్ని తయారు చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యాడు. అంటే కొల్లు రఘురామరెడ్డికి వచ్చిన ఆలోచన అది. పిఎస్ఆర్ ఆంజనేయులు ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేశాడు. చంద్రబాబు నాయుడిని జైల్లో పంపించడానికి ఎలా పంపించాలనేది ఒక బ్లూ ప్రింట్ రచించినటువంటి అధికారి ఆయన అని చెప్పేసి పోలీసు వర్గాల్లో చర్చ ఉంది ఇప్పటికి కూడా. ఇంకా సునీల్ ఏపీసీఐడి చట్టం నిబంధనలు ఏం లేవు, కనీసం మాజీ సీఎం అని కూడా లేదు. ఎలా పడితే అలా నిరాధార ఆరోపణలతో ఆయన జైలుకు పంపించారు. సంజయ్ ఆయన అసలు ప్రెస్ మీట్లు పెట్టి ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా మాట్లాడారు. ఆయన పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పక్కన పెట్టుకొని. రాజేంద్రనాథ్ రెడ్డి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ గెలవడానికి ఏం కావాలో అవన్నీ చేశాడు రాజేంద్రనాథ్ రెడ్డి. వీళ్ళందరూ వీర భక్తులు. వీళ్ళందరూ కలిసి తయారు చేసినటువంటి ఒక ఫైల్ ఇది. ఏది? సెక్యూరిటీ. అసలు జగన్మోహన్ రెడ్డికి అంత సెక్యూరిటీ ఎందుకు అని అంటే వీళ్ళు ఎవరైనా చెప్తారు అసలు? అంటే 3 షిఫ్టుల్లో 1000 మంది 300 మంది అండి ఒక్కో షిఫ్ట్ కి. సుమారుగా 300 మంది ఒక్కో షిఫ్ట్ కి. ఎవరికైనా ఉన్నారా భారతదేశంలో? ఏ సీఎంకైనా ఉన్నారా? పోనీ ప్రధానమంత్రికి ఉన్నారా 300 మంది అంత సెక్యూరిటీ? మళ్ళీ ఇది కాకుండా మళ్ళీ ఈయన టూర్లకి వెళ్ళేటప్పుడు అక్కడ ఉండేటువంటి పోలీసు బలగం దాదాపు 1000 నుంచి 2000 మంది 2000 మందిని పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇంత సెక్యూరిటీ మధ్య ఆయన ఏమన్నా ఫ్రీగా వెళ్తున్నాడా? చెట్లు కొట్టేపిస్తాడు, పరదాలు కట్టుకుంటాడు. ఇవన్నీ చూసాం కదా మనం. నీకెందుకు అంత భయమా? లేకపోతే నిజంగానే నీకు ప్రాణ భయం ఉందా? లేదంటే నువ్వేమన్నా టార్గెట్ కొన్నావు ఎవరికన్నా? అంటే ఎవరు? ఇప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ కానీ ఏం చెప్పలేదే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ లో ఉన్నాడని. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడండి ఉత్తరప్రదేశ్, ఉగ్రవాదుల టార్గెట్ లో ఉన్నాడు అతను. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఉగ్రవాదుల టార్గెట్ లో ఉన్నాడా? పోనీ నక్సలైట్ల టార్గెట్ లో ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి? లేడు కదా. మరి ఎందుకు ఆ సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలి? 300 కోట్ల ప్రజాధనం ఎందుకు పెట్టాలి? కేవలం చంద్రబాబు నాయుడికి బ్లాక్ కమాండర్స్ తోటి Z+ కేటగిరీ ఉంది కాబట్టి ఆ తరహా మనకు కూడా ఉండాలి. స్టేటస్ సింబల్. అదొక రకమైన ఆలోచన అతనికి. అదొక స్టేటస్ సింబల్ తప్పితే ఏం లేదు కదా. ఇవాళ ఆయన గురించి ఇంత కథలుగా చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే ఇదే కారణం. స్టేటస్ సింబల్ కింద భావించారు. చంద్రబాబు నాయుడికి భద్రత కల్పించారండి. ఆయన క్లైమోర్ మైన్స్ పేల్చారు అక్కడ అలిపిరిలో. ఆ రోజు నుంచి ఆయనకి Z+ కేటగిరీ ఇచ్చారు. ఆ తర్వాత కూడా నక్సలైట్ టార్గెట్ లో ఆయన ఉన్నాడు. అనేక సందర్భాల్లో నక్సలైట్లు లెటర్లు కూడా రాశారు, మా టార్గెట్ లో చంద్రబాబు నాయుడు ఉన్నారని. సో దాంతో ఆయనకి ఎప్పటికప్పుడు ఆయన సెక్యూరిటీని రివ్యూ చేస్తూ, సెంట్రల్ నుంచి రివ్యూ చేస్తూ వాళ్ళే సెక్యూరిటీని పెంచుతూ ఉన్నారు కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడికి సెక్యూరిటీని తగ్గించారు కదా. పైలట్ వెహికల్ కూడా లేకుండా చేశాడు కదా. సరే చంద్రబాబు నాయుడికి ఇస్తున్నారంటే ఆయనకి ఒక థ్రెట్ ఉంది, ఇస్తున్నారు. అతనికి ఎందుకు? చంద్రబాబు నాయుడు బ్లాక్ కమాండర్స్ ఉన్నారు కాబట్టి తనకు కూడా బ్లాక్ కమాండర్స్ ఉండాలని చెప్పి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అనేది SSG గ్రూప్ అనేది ఒక తయారు చేసుకున్నారు. ఆయనకేమో NSG గ్రూప్. ఎవరికి? చంద్రబాబు. ఆయనకి అందుకని ఆ తరహాలోనే ఈయన Z+ కేటగిరీని ఒకటి క్రియేట్ చేసుకున్నారు. SSG అని స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అని ఒకటి తయారు చేసుకున్నారు. చేసేసుకుని వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ భద్రత అన్నట్టుగా పెట్టుకొని ఆయన మన లండన్ వెళ్ళినప్పుడు ముందు పంపిస్తే ₹1,50,00,000 ఖర్చు పెట్టాడు సెక్యూరిటీకి, ముందు పంపించినటువంటి ఇద్దరికి. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి కేవలం ఇగో కారణంగానే, ఇగోకి అహంకారము, మెయిన్ ఇగో చంద్రబాబు నాయుడు తోటి కంపేర్ చేసుకొని చంద్రబాబు నాయుడుకి ఉంది, నాకు ఉండాలి, కేవలం ఇంత తప్ప ఆయనకి ఏమి భద్రతకి వచ్చినటువంటి ముప్పు ఏంటి ఆయనకి? అసలు ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఇన్ని సంవత్సరాల పాటు ఇన్నేళ్లలో ఎవరైనా సరే ఆ విధంగా వ్యవహరించారా? లాస్ట్కి ఆయన గురువు కేసీఆర్ అయినా వ్యవహరించాడా? ఆయన గురువు కేసీఆర్ కూడా అంత పెద్ద ఎత్తున భద్రతను పెట్టుకోలేదే. ప్రత్యేక ఉద్యమం జరుగుతున్నప్పుడే, ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఏ సీఎం అంత పెట్టుకోవాలా. కానీ ఇప్పుడు ఆయన ఏదో సద్దాం హుస్సేన్ లాగానో లేకపోతే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ లాగానో ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. మరి ఇప్పుడు గవర్నమెంట్ పోయినప్పుడు ఆ సెక్యూరిటీని తీసేస్తారు కదా, ఆటోమేటిక్ తీసేస్తారు కదా. మరి ఆ తరహా సెక్యూరిటీ పెట్టుకోగలడు? సొంత డబ్బులు పెట్టి పెట్టుకోమనండి. నిజంగా ఆయనకి భద్రత లోపం ఉంటే మరి ఈ 300 మందితోటి ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోవాలి ఆయన. ఏదంటే ప్రజాధనం కాబట్టి దుర్వినియోగం చేసి తన యుగోని సాటిస్ఫై చేసుకోవడానికి ఇవన్నీ చేశారు. దానికి సూత్రధారిగా వ్యవహరించినటువంటి IPSలు అలాగే IASలు బలయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు. ఓకే, ఇవన్నీ చేసినందుకు ప్రజాధనం దుర్వినియోగం చేస్తే ఎవరు బాధ్యతలు?
బాధ్యులు ఎవరు? కర్త కర్మ క్రియ ఇంటెలిజెన్స్ అతనే కదా. పిఎస్ఆర్ ఆంజనేయులకి ఇవన్నీ వ్యవహారం మొత్తం చుట్టుకునే అవకాశం ఉంది. ఓకే సార్.